తాగుడు మత్తు పదార్థాల వ్యసనం కుటుంబం విచ్ఛిన్నానికి అనారోగ్యానికి శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుందని ఏలూరు జిల్లా కైకలూరు డాన్ బోస్కో నవజీవన్ భాగల భవన్ కోఆర్డినేటర్ టి లీలావతి సామాజికవేత్త ఎల్ఎస్ భాస్కర్ రావు అన్నారు. మండలపల్లి మండలం భైరవపట్నం జాతీయ రహదారి పక్కన 30 ఏళ్లుగా గూడురాలు వేసుకొని జీవిస్తున్న పిట్టలోలు మందులోలు గూడురాల వద్ద మత్తు పదార్థాలు దుర్వినియోగం, బాల్య వివాహాలు, గృహహింస, ప్రభుత్వ పథకాలు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించామని అన్నారు. తాగుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుకోవాలని వారికి హితవు పలికామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా, సింధు, లక్కన్, నాగేశ్వర్, సుధాకర్, సౌందర్య, జిలేబీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. పెట్లోళ్ళు అనేటువంటి ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 30 ఇళ్ళు. దగ్గర ఒక ఇంట్లో 7, 8 మంది 10 మంది ఇక్కడ. మరి చాలా దుర్భరమైనటువంటి ఇటువంటి వసతులు లేని ఇళ్లలో డేరాల్లో ఉండి జీవనం సాగిస్తున్నాయి. మరి వాళ్ళని చైతన్యం పరచడానికి డాన్ బోస్కో నవజీవన్ బాలభవనం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క చిన్నారులకి, ఈ యొక్క డేరాల్లో నివసించేటువంటి చిన్నారులకి మరి ట్యూషన్ చెప్పడానికి కూడా వారి ఆధ్వర్యంలో ఒక టీచర్ని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఎక్కువ వీళ్ళు చదువు చాలా తక్కువ ఉండి ఈ యొక్క చెడు వ్యసనాలలో కూడా కొంచెం లోనై ఉండటం వలన వాళ్ళని చైతన్యపరచడానికి డాన్ బోస్కో నవజీవన్ బాల భవన ఆధ్వర్యంలో కైకలూరు లీలావతి కోఆర్డినేటర్ లీలావతి గారు ఇక్కడ ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో మరి పిల్లలు దుర్వ్యసనాలకి దూరిపోకుండా ఉండటం, చక్కని విద్య అందించాలని, మరి వాటి వల్ల నష్టాలు, గృహహింస మొదలగు విషయాలపైన మరి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి, గృహహింస గురించి, అలాగే మత్తు పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి వాళ్ళకి నష్టాలు కలుగుతాయని వాటి గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. నవజీవన్ బాలభవన్ సంస్థ నుండి మేము రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా నక్కలోళ్ళు రావడం జరిగింది. ఆ నక్కలోళ్ళకి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 35 ఏళ్ళుగా